హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 51. ఇది పార్ట్ 3 అండి. సో ఇందాక కొన్ని పాయింట్స్ పార్ట్ 2లో మర్చిపోయాను. ప్లస్ ఇంకో నామినేషన్ ఉంది కూడా, అది కూడా స్కిప్ అయిపోయింది. సో అది మొత్తం ఈ పార్ట్లో పెడుతున్నాను. ఇందాక పార్ట్స్ చూడకపోతే కనుక ఫస్ట్ పార్ట్ 1, పార్ట్ 2 అయితే ఖచ్చితంగా చూడండి. చాలా మంచి పాయింట్స్ వాటెవర్ ఏమీ మిస్ చేయకుండా అన్నీ చెప్పడం జరిగింది. మీ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. ఖచ్చితంగా చూడండి. లైక్ అయితే చేయండి ప్లీజ్. మాకు కాస్త సపోర్ట్ అయితే అందించండి. ఎంతో కష్టపడి ప్యాషన్తో చేస్తున్నాము. మీ సపోర్ట్ అందించండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. ఓకే, ఇంకా ఇందాక సంజన వర్సెస్ మాధురి ఆ గొడవ అంతా అయిపోయిన తర్వాత ఒక పక్కన రీతు అండ్ డిమాన్ పవన్ గొడవ జరుగుతుంది. ఇది యాక్చువల్గా అంత హైలైట్ ఇదని చెప్పలేను కానీ, బట్ ఒక పాయింట్ అయితే చెప్పాలనుకున్నా. ఈ వీక్లో కొద్దిగా డిమాండ్ పవర్ అయితే కనుక రీతుకి టార్చరే పెడుతున్నాడు అన్నట్టు అనిపించింది. యాజ్ సూన్ యాజ్ ఆ టాస్క్ ఇదంతా అయిన తర్వాత, దొంగల టాస్క్ ఎప్పుడైతే డబ్బులు పంచడం జరిగిందో అప్పటి నుంచి ఒకటే పాయింట్ డిమాండ్ది, అలాగే ఒకటే గొడవ రీతుది కూడా. నువ్వు డబ్బులు అన్నీ కావాలి అంటే తనకేమో ఒక 90%, 95% తన దగ్గర ఉన్న మనీ ఇస్తారనమాట రీతు. నువ్వు ఎందుకు మొత్తం ఇవ్వలేదు అని చెప్పి ఆయన క్వశ్చన్. అడిగితేనే ఇస్తాను అన్నదానికి ఆమె ఉద్దేశం ఏంటంటే, ఆమె క్లియర్గా ఉందన్నమాట. ఆమె యొక్క టాక్ కానీ ఏదన్నా ఈ పర్టికులర్ పాయింట్లో తను ఏం చెప్తున్నారంటే, తన దగ్గర ఉన్న 4000 ఆర్ 4500 ఎంత ఉంటే అంత, అందులో ఇతనికి కొద్దిగా ఇస్తే ఇతను ప్లస్ సాయి అలాగే ఇమాన్యుయల్ కూడా అవ్వాలి అని ఉంది. కాబట్టి ఇమాన్యుయల్ ఫ్రెండ్ అవ్వనివ్వండి, ఏదైనా అవ్వనివ్వండి, తనకి 300 ఇచ్చింది. వేరే సాయికి ఒక 100 ఇస్తే కనుక తను కూడా రేస్లోకి వస్తాడు, కంటెండర్షిప్లోకి వస్తాడు వాళ్ళ టీం నుంచి కాబట్టి. అలాగే డిమాండ్ పవన్కి దాదాపుగా అరౌండ్ 2000 3000 ఇస్తుంది అనమాట, లేకపోతే 4000 అనుకుంటా. మిగిలినవన్నీ కూడా ఇచ్చేస్తుంది. అలాగే తను కూడా ఖచ్చితంగా కంటెండర్షిప్కి వస్తాడు. ఇంక మిగిలిన లాస్ట్ 2లో ఉన్నది ఎవరంటే, అదర్ దాన్ మన ఎవరు, రమ్య అండ్ ఇంకా చెప్తాను ఆగండి, మర్చిపోయా. రమ్య అండ్ రాము వీళ్ళిద్దరు 0తో ఉన్నారు. వాళ్ళిద్దరు కాకుండా ఇంకా గౌరవ్ను ఇంకో మనిషి ఎవరో, వీళ్ళు తక్కువలో ఉంటారు. సుమన్ శెట్టి అనుకుంటాను, వీళ్ళు తక్కువలో ఉంటారు. సో వాళ్ళిద్దరూ తొలగించిన తర్వాత మిగిలిన 6 7 అందరూ కూడా కెప్టెన్సీ కంటెండర్ అవుతారు అన్నది తన ఒపీనియన్. అందుంచే మా సైడ్న మా టీంకి నేను సపోర్ట్ చేస్తున్నాను కదా, సో నువ్వు గట్టిగా అడుగుంటే నేను అప్పుడు ఇచ్చేసావాడిని, సో దట్ నేను వాళ్ళ దగ్గర చెడ్డదాన్ని కూడా అవ్వకుండా ఉంటానని తను ఏదో అనుకుంది, తన ప్లాన్. బట్ డిమాండ్ పవన్ అనుకున్నది ఏంటంటే, టాప్ ఉన్న 4-5 మెంబర్స్లోనూ 3-4 మెంబర్స్నే తీస్తారు. ఆల్రెడీ తనూజ అండ్ రీతు చౌదరి గేమ్లో ముందర కంటెండర్స్ అయిపోయారు కాబట్టి మిగిలింది ఇమాన్యుయల్, నిఖిల్ ఇలాగా 3-4 మెంబర్స్నే తీస్తారు. సో నాకు అది తగ్గుతుంది, ఇంకొక 300-400 ఉంటేనే తినకు వస్తుంది అన్నది తిన బాధ. సో తిన అది క్లియర్గా చెప్పుంటే అక్కడ రీతు ఇచ్చేదాన్ని కదా అన్నది తను అంటోంది. సో అయిపోయింది ఆట. అయిపోయిన తర్వాత దీనికి వాళ్ళు గొడవ కూడా పడ్డారు. బట్ ఇక్కడ నామినేషన్స్లో సేమ్ పాయింట్స్ తీసుకుని వచ్చి అందరూ పాయింట్అవుట్ చేస్తున్నప్పుడు తినేమో అదే అడుగుతాడనమాట. నువ్వు ఇప్పుడు మొత్తానికి నాకన్నా ఇవ్వాల్సింది, ఇస్తే అది వేరేగా ఉండేది, బాగుండేది, వీళ్ళకి తెక్క కుదిరేది అన్నట్టుగా చెప్దామని ట్రై చేస్తూ ఉంటాడు తన సైడ్ పాయింట్. వేరేజ్ నేను నీకు ఎలా ఇస్తాను నేను అని చెప్పి తినంటుంది అనమాట. బట్ కొద్దిగా బ్లేమ్ అయితే చేస్తూ వచ్చాడు రీతు చౌదరిని ఈ విషయంలో. నువ్వు ఇవ్వలేదు అని టార్చర్ పెట్టినట్టుగానే అనిపించింది. ఇంకేం అరుపులు అరిచి ఏడ్చి అదంతా కంటెంట్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, ఆ పర్టికులర్ పాయింట్ మీద ఇద్దరు కూడా వారం అంతా కొట్టుకుంటూ వచ్చారనమాట. సో దానివల్ల పెద్ద పెద్ద గొడవలు అయినట్టు వీళ్ళిద్దరు అరుచుకుని చేశారు. అందరికీ కూడా ఏదో అదే కంటెంట్ లాగా మాధురి గారు చెప్పినట్టుగా అదే కంటెంట్ ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇంక దాని తర్వాత ఏమో శ్రీజ వచ్చారు. శ్రీజ అయితే ఫుల్ ఆన్ ఫైర్తో వచ్చారండి, ఒక వైల్డ్ ఫైర్ లాగా అందరికీ నిప్పు అంటించేశారు అన్నట్టు అనిపించింది. దాదాపుగా అందరినీ కెలికి వదిలేశారనమాట. నేను నువ్వు నాతో ఎవరు పెట్టుకోకుండా అన్నట్టుగా చేసినట్టుగా అనిపించింది నాకైతే. అంటే ఎంతవరకు దాని తర్వాత హౌస్లోకి వచ్చిన తర్వాత తను ఎంతవరకు ఆడతారో చూడాలి. కానీ ఈ పర్టికులర్ ఎపిసోడ్ వరకు, లేకపోతే ఈ పర్టికులర్ నామినేషన్స్ వరకు అయితే కనుక సూపర్గా అనిపించారనమాట. అంటే మనకి బయట ఉన్న జనాలకి, ఆడియన్స్కి ఏ విధంగా పాయింట్స్ ఉన్నాయి అవన్నీ కాపీ పేస్ట్ చేశారు వెళ్ళి. ఒక్క 95% అయితే మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే సూపర్గా మాట్లాడి అన్ని పాయింట్స్ పెట్టి అందరినీ కూడా ఇది చేయడం అన్నది
చాలా మెచ్చుకోవాల్సింది అనమాట. కానీ ఆ 5% ఏంటంటే ఆల్రెడీ బయట చూసే వెళ్ళి మాట్లాడడం కాబట్టి, అంటే తను ఏమనుకుంటుందో అది క్లియర్గా చేస్తుంది కాబట్టి అది ఇంకా ఓకే ఓకే అనుకోవాలన్నమాట. ఇంకైతే ఫస్ట్ వెళ్ళంగానే సంజనాకి షేక్ హ్యాండ్ ఇచ్చి, ఏంటి సెలబ్రిటీస్ ఇవ్వాలా మీకు, కామనర్స్ ఇవ్వకూడదా అన్నది తననైతే కొట్టడానికి ఒక పాయింట్ అయితే చెప్పింది. ఆబ్వియస్గా సెలబ్రిటీస్ కామనర్స్ ఈ క్వశ్చన్ ఆర్ ఈ ఇష్యూ వచ్చింది కాబట్టి సంజన మీద, సో ఆదితో పనిచేశారనమాట. అలాగే ఇమాన్యుయల్కి అయితే కనుక సేఫ్ గేమ్ తగ్గించుకో, కావాలని సేఫ్ గేమ్ ఆడకు, అంతా బాగానే ఉందని చెప్పారు. సో తను చూడాలి ఏం మార్చుకుంటాడని. ఇంకా రాముకేమో ఏంటి దేనికైనా ఓకే అని చెప్తావా, ఎదురుపడవా, ఏవి చేయవా, ఆట ఆడవా అన్నట్టుగా మాట్లాడారు. ఇంకా బాండింగ్స్ గురించే ఎదురు చూస్తున్నావా అన్నట్టుగా సో తనకి చెప్పారు. ఇంకెవరికి పంచ్, నిఖిల్కి అయితే కనుక మీరు ఎక్కడున్నారో కనిపించట్లేదు. ఎందుకంటే ఈమె యాజ్ పర్ ద ప్రాసెస్ ఒక డాగర్ ఎవరికైనా ఇవ్వాలి అన్నప్పుడు డిమాన్ పవన్ ఇంకా సంజన చెయ్యెత్తుతారు, కానీ వేరేజ్ ఎవరు నిఖిల్ అయితే చెయ్యెత్తాడు అనమాట. అయితే అంటుందన్నమాట, ఇక్కడ కూడా చెయ్యెత్తారా, కనీసం ఏదైనా నామినేట్ చేద్దామని ధైర్యంగా స్టెప్ వేయండి ఇదే అదని చెప్తుంది. కానీ ఇక్కడైతే నిఖిల్ కూడా పనిచేస్తున్నట్టుగా అనిపించింది. మీలా అరుస్తూ కూర్చోవాలా, మాకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చేస్తాము, మీరు డాగర్ ఇవ్వాలంటే ఇవ్వండి, నేను ఏం చేయాలో నేను చేస్తాను, అంతేగాని మీరు ఇస్తారా ఇవ్వరా అని చెప్పి మీతో నేను ప్రూవ్ చేసుకోవడానికి రాలేదని క్లియర్గా అయితే చెప్పాడు. నాకు నచ్చింది తన సమాధానం. అంటే మరీ ఏదో అంటే అక్కడ కొద్దిగా ఈగో కాదు, పొగరు చూపించినట్టుగా శ్రీజ అనిపించారు. అందరికీ అన్ని పాయింట్స్ చెప్పేయాలని అనుకోకూడదు, కొన్ని కొంతమందికి చెప్పుంటే బాగుండేది అనిపించింది. బట్ ఇచ్చి పడేసే వాళ్ళకి ఇచ్చి పడేసారు దాదాపుగా అనమాట. ఇంకా దాని తర్వాత ఏమో ఇంకా తనూజాకి అయితే చెప్తారనమాట, ఏంటి బాండింగ్స్తో పెట్టుకుని, సారీ దానికన్నా ముందర అయితే కళ్యాణ్కి అయితే అడుగుతారు, ఏంటి నువ్వు ఆడుతున్న గేమ్ ఏంటి, మీరు ఏం చేస్తున్నావు, నీకు డైరెక్ట్ నామినేషన్ ఆర్ వాట్ ఎవర్ ఆ చిట్ వచ్చినప్పుడు నువ్వు తనూజాని ఎందుకు చేయలేదు, ఏమైనా భయపడ్డావా, లేకపోతే సేఫ్ గేమ్ ఆడుతున్నావా, నీకు క్యారెక్టర్ అసాసినేషన్ చేసినప్పుడు నీ మీద రమ్య కానీ మాధురి గారు ఉన్నారు, వాళ్ళిద్దరిలో ఎవరినైనా ఎంచుకోవాల్సింది పోయి వాళ్ళిద్దరికీ చేయలేదు, అయితే రమ్యతో నేను మాట్లాడానని కళ్యాణ్ అంటారనమాట. అది నుంచి అదే ఏం మాట్లాడారు మనకైతే లైవ్లోను కానీ ఇక్కడ ఎపిసోడ్లో కానీ వేయలేదండి. తను ఒక 1 hour మాట్లాడారు అంటున్నారు. మనకు చూపించిందల్లా తను కన్ఫెషన్ రూమ్లో అయితే సారీ చెప్పింది ఒకటే ఉంది. సో దానికే తను ఓకే అని చెప్పి అనుకున్నాడు. నాకేమనిపించిందంటే తనకు ఆల్రెడీ 50% జనాలు ఓటింగ్ వేశారు కాబట్టి, ఓకే 50%కి నచ్చలేదంటే ఆబ్వియస్గా నేను చేసింది తప్పే అని తను తీసుకున్నాడు కాబట్టి అందుంచే తన మీదకి ఎగెయిన్స్ట్గా వెళ్ళలేదు అన్నట్టుగా అనిపించింది. బట్ వేరాస్ తినకి మాధురి కూడా అన్నది కూడా కనిపించలేదా అన్నట్టుగా అనిపించింది. బట్ అక్కడ ఆ సిచ్యువేషన్లో తను అంత గమనించలేదేమో, ఓన్లీ రమ్యని పిలిచారు కాబట్టి రమ్య తప్పే అనుకున్నట్టున్నాడు కళ్యాణ్. సో అది కూడా ఎందుకు మాధురిని వేయలేదంటే, మాధురిని అడిగావా ఇదంటే మాధురితో మాట్లాడాం, బట్ మేము సార్ట్ అవుట్ చేసుకున్నాం అన్నట్టుగా చెప్పాడు. కానీ క్లియర్గా అయితే గనక నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు, ఎందుకంటే నీ పైన క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన ప్లస్ ప్రొఫెషన్ కూడా తీసుకొచ్చారు, ఆర్మీ పర్సన్ అయితే గనక ఇలా చేస్తారా అని చెప్పి ఎవరు మాధురి గారు అంటారనమాట. సో అంత క్యారెక్టర్ అసాసినేషన్ ఇవన్నీ చేసినా కూడా నువ్వేం అనలేదు. వేరే సంజన గారి మీద తుపాస్ పాయింట్ పెట్టి నామినేట్ చేద్దాం అని చెప్పి అనుకున్నావు, అది కూడా ఇమాన్యుయల్కి చెప్పకుండా చేసావు, అది కొద్దిగా వెన్పోర్ట్ చేసినట్టుగానే అని క్లియర్గా బల్లగుద్దినట్టుగా అన్నీ మొత్తం బయట పెట్టినట్టుగా అనిపించిందండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ అది ఒక రకంగా హింట్ ఇచ్చినట్టుగా అయింది కూడా. అంటే హింట్ అనే కాదు, తనకి ఎక్స్పోజ్ చేసినా కూడా కళ్యాణ్ పైన ఇవన్నీ పాయింట్స్ పెట్టి తను ఖచ్చితంగా గేమ్ మార్చుకునే ఛాన్స్ అయితే ఇచ్చిందనే చెప్పాలన్నమాట. ఆబ్వియస్గా శ్రీజ మనకి హౌస్లోకి వస్తుందని తెలుసు, ప్లస్ తనకి అన్ఫేర్ జరిగింది అంతకుముందు, తను వస్తుందని చెప్పి ఇంకా మిగిలిన హౌస్మేట్స్ కూడా అర్థమయ్యే ఉంటుందండి. సో ఖచ్చితంగా కళ్యాణ్ అయితే తన గేమ్ని మార్చుకుంటాడు. ఇప్పటి వరకు తనకున్న హింట్ ఏంటంటే తనకి ఎక్కడో తెలియని భయం అయితే ఉంది, టాప్ 5కి వెళ్ళడా అని. ఈవెన్ దో హింట్స్ వచ్చినా కూడా తిను ఆ హింట్స్తో పాటు ఈ నెగిటివిటీ కూడా రావడంతో తనకి ఆ కొద్దిగా డైలమా ఉండేది. ఈ దెబ్బతో అంటే ఈరోజు మనీష్ కానీ లేకపోతే శ్రీజ కానీ ఇచ్చిన పాయింట్స్ బట్టి చూస్తే కనుక తనకి ఖచ్చితంగా తనకి విన్నర్ రేస్లో ఉన్నాడు అన్నది తనకైతే అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ కాకపోయినా కూడా ఇప్పుడు శ్రీజ లోపలికి వెళ్తే అట్లీస్ట్ టాప్ 3-4 పొజిషన్లో ఉంటాను అన్న తనకు ఏంటది ఒక జీల్ కాదు,
స్ట్రెంగ్త్ వచ్చినట్టు అనిపిస్తోంది నాకైతే. ఖచ్చితంగా దాన్ని బట్టే తను ఇంకా ఆట మొదలు పెడతాడు అనిపిస్తోంది. అట్‌లీస్ట్ ఇక్కడి నుంచి అంటే దూరంగా ఉండి వాళ్ళతో దూరంగా ఉండమని కాకుండా సేఫ్ గేమ్ ఎక్కడ ఏం చెప్పాలి, ఏ పాయింట్స్ పెట్టాలా అన్నది ట్రై చేస్తే బావుండనిపించి ఈవెన్ దో మనీష్ వచ్చి చెప్పినా గూడా ఈరోజు రాముకి తను ప్రియా వచ్చి చెప్పినా గూడా రాముకి వేసిన నామినేషన్ బాలేదస్సలు. అలాగా మళ్ళీ ఫాలో అవుతూ ఉంటే గనక నెక్స్ట్ వీక్స్ అన్నీ గూడా ఇంకా ఈవెన్ ఈ వీక్ కొద్దిగా ఆట కూడా తగ్గింది. టాస్క్ కూడా తనకి తగ్గినట్టుగా రాలేదు. అలా కాకుండా ఈ వీక్స్ ఇంకా అప్‌కమింగ్ వీక్స్‌లో తను ఆడితే గనక ఖచ్చితంగా తను ఉంటాడు. లేదంటే గనక విన్నర్ రేస్ నుంచి మేబీ పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. నెమ్మదిగా ఇమ్మాన్యుయల్ వచ్చి చేరుతాడేమో అన్నది నా యొక్క ఒపీనియన్ అనమాట. ఇంకా తనూజకి గూడా క్లియర్‌గా అయితే కాల్ ఔట్ చేసిందనమాట. నువ్వు చేతులు 2 కలిస్తేనే చప్పట్లని ఇవన్నీ చెప్పినప్పుడు నీ క్యారెక్టర్ అసాసినేషన్ చేసినప్పుడు అలాంటి వాళ్ళతోటే ఎళ్లి రాజు, రాజు అని ఎలా తిరుగుతావని డైరెక్ట్ మొహం పైనే చెప్పింది. ఇక్కడైతే తనుజకైతే ఇంక మాట ఉండదండి. ఆబ్వియస్‌గా తను ఏం చెప్పుకున్నా కూడా నాకు గేమ్ తెలుసు. నేను ఎలా ఆడాలో, ఎలా మాట్లాడాలో, ఎక్కడ ఎలా ఉండాలో అని చెప్పుకుంటూ వచ్చారు గానీ, బట్ ఆ పాయింట్స్ ఇక్కడ గూడా ఎక్కడ సెట్ అవ్వలేదనమాట. క్లియర్‌గా ఇక్కడ వన్ సైడ్ ర్యాంప్ ఆడేశారు అన్నట్టుగా మొత్తం రఫ్ ఆడించేసారండి వీళ్ళందరికీ గూడా. పాయింట్స్ అయితే పెట్టారు. కానీ ఇక్కడ ఒక్క చిన్న శ్రీజ ఒకటి మిస్ అయితే ఆర్ మిస్టేక్ చేసింది ఏమనిపించిందంటే, ఇన్ని పాయింట్స్ పెట్టేసి ఇంత ఏదో ఎక్స్‌పోజ్ చేశానని చెప్పి తను కొద్దిగా ప్రౌడ్ దాంతోటుంది. ఎందుకంటే బయటన తనకి ఫాలోవర్స్ వచ్చారు. లేకపోతే కొద్దిగా స్ట్రెంగ్త్ వచ్చింది. ఇలాగా సపోర్ట్ ఉంది అని తెలుసుకొని ఎళ్తున్నారు కాబట్టి, ఇలాగే గేమ్ ఆడితే ఇంత క్లీన్‌గా, ఇంత బోల్డ్‌గా ఆడితేనే తను ఖచ్చితంగా టాప్ 5లో ఉంటుందండి. లేదంటే గనక ఇంకో నెక్స్ట్ 2 వీక్స్‌లో ఖచ్చితంగా తిను గూడా ఔట్ ఆఫ్ ద హౌస్ మళ్ళీ రావచ్చు. ఎందుకంటే 2, 3 వీక్స్ తర్వాత మళ్ళీ ఫ్యామిలీ హౌస్ అని, ఫ్యామిలీ రౌండ్స్ అని లేకపోతే ఇంకా ఏదన్నా ఫన్ కంటెంట్ ఉన్నప్పుడు తినకి అంతగా ఏమీ ప్లస్ కాకపోవచ్చు. తినది స్ట్రెంగ్త్ ఎక్కువ ఏంటంటే మాట్లాడే విధానము ఇంకా ప్లస్ టాస్క్స్ అందరికన్నా గూడా లేడీస్‌లో రీతూ చౌదరి ఎలా ఆడతారో తిను గూడా అంత బాగా ఆడతారు కాబట్టి సో ఆ టాస్క్స్ ఏదైనా ఫెయిల్యూర్స్ అయినా కూడా దీనికి బ్యాక్‌లాష్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఇంత చేసినప్పుడు అటు సైడ్ ఉన్న తనూజ పీఆర్ గాని, లేకపోతే కళ్యాణ్ ఫ్యాన్స్ ఆర్ పీఆర్ గాని వాళ్ళు ఎక్కువ ఉండేసరికి ఈమెది కొద్దిగా అప్పుడు బ్యాక్‌లాష్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు బయట నుంచి ఎళ్లి మాట్లాడారు కాబట్టి సూపర్‌గా ఉన్నట్టుంటాయి. బట్ ఆఫ్టర్ 1 వీక్ ఆర్ 10 డేస్ అది కొద్దిగా డైల్యూట్ అయిపోయే ప్రమాదం అయితే ఉంది. సో అది చూసుకొని ఎలా ఆడతారా అని చూడాలన్నమాట. ఇంకా బిగ్ బాస్ అయితే గనక లైవ్‌లో అయితే ఇంత చెప్పి తనైతే ఇంకా అంటే ఇంకా సేమ్ పాయింట్సే చెప్తూ ఉంటుంది. కళ్యాణ్ గూడా డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు గానీ అందులో పర్స్ ఉండదనమాట. బికాస్ ఆఫ్ తను పెట్టిన పాయింట్స్‌కి ఇంకా తన దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన వాళ్ళే, వెన్నుపోటు పొడిచిన వాళ్ళే ఇలా చేశారు అన్నప్పుడు నువ్వు ఇంకా సేఫ్ గేమ్ ఆడినట్టుగానే అంటే లాస్ట్‌కైతే ఒప్పుకుంటాడు. వీక్ నామినేషనే చేశాను అంటే అడుగుతున్నాననమాట. భరణి గారి దాంతోటి అప్పుడు మనం వీక్‌గా ఎందుకు నామినేట్ చేశారు? నన్ను నేను కరెక్ట్‌గా చేస్తేనే కదా ఇంట్లో నుంచి పంపించాలంటే వీక్ నామినేషన్స్ కాదు, స్ట్రాంగ్ నామినేషన్స్ పెట్టాలి, స్ట్రాంగ్ పాయింట్స్ పెట్టాలని నువ్వే మాట్లాడావు. అలాంటిది ఇప్పుడు మళ్ళీ నువ్వే వీక్ పాయింట్స్ పెట్టి ఎలా చేస్తావని చెప్పి అదొక పాయింట్ అయితే రైజ్ చేసింది. బావుందనిపించిందనమాట. ఇంకా దాని తర్వాతేమో బిగ్ బాస్ అయితే గనక చెప్పారు. శ్రీజ నువ్వు వచ్చిన పని చూసుకొనెళ్ళు. నువ్వు ఎక్కువ పాయింట్స్ ఇస్తున్నావని. ఇక్కడ ఎందుకా అనిపించింది. తను అంటే మనకు కంటెంట్ కావాలి. ఆబ్వియస్‌గా తను ఇస్తున్నారు. తనూజతో మాట్లాడినప్పుడు సో తనూజ లూప్ హోల్స్ ఏమన్నా బయట పెట్టేస్తుందా? అంటే బిగ్ బాస్ చేసిన పనులన్నీ లాస్ట్ వీక్ గేమ్ గాని లేకపోతే అంతకుముందు తను చేస్తున్న సపోర్ట్, ఇండైరెక్ట్ సపోర్ట్ అది గూడా బయటకొచ్చేస్తుందేమో అని బిగ్ బాస్ భయపడ్డట్టున్నాడు. సో అక్కడికైతే ఆపించారు శ్రీజానైతే. ఇంక దాని తర్వాత తను డాగర్ అయితే గనక ఎవరికిద్దామని చూసినప్పుడు సంజన అండ్ డీమన్ పవన్ అడుగుతారు. మరి ఎందుకు ఇవ్వలేదో నాకైతే అర్థం కాలేదు. అంటే మాధురికి ఇస్తే ఎవరిని చేద్దాం అనుకున్నారా? అంటే ఎవరిని చేస్తే తిను కరెక్ట్ అనుకుంటున్నారో నాకైతే అక్కడ సిచ్యువేషన్ అర్థం కాలేదు. అప్పుడు మాధురికైతే ఇస్తూ చెప్పారనమాట. ఇప్పుడు చూద్దాం నీ బాండింగ్ ఎంతుందో ఇదని. అది చెప్పడం మర్చిపోయాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాధురికైతే గనక ఫుల్ ర్యాంప్ అండి. ఆమె వెళ్తూనే ఏం చెప్పిందంటే మీ పేరేంటి మాధురీనా? మాధవీనా? లేకపోతే రాజానా? రాజునా? ఇంకేవో మాస్ మాధురియా? ఏమిటో నాకు తెలియట్లేదని చెప్పి పనిచేసి ఆమె అంటుంది ఏదైనా పెట్టుకుని ఏ పేరన్నా పెట్టి పిలువు నేను ఓకే అంటే నాకు తెలీదు. బయటను కూడా కనుక్కున్నాను. మీరెవరికీ తెలీదంట. నాకే కాదు అక్కడ ఎవరికీ తెలీదు అన్నట్టుగా
ఇంకా మీ బాండ్స్ లేకుండా హ్యాండ్ గెస్చర్ తోటి తను చెప్పిన విధానం ఇవన్నీ కూడా ఇంకా మాధురికి అయితే మాట అయితే రాలేదండి. సంజనాతో గొడవ పడినప్పుడు కానీ, రీతుతో అంతకుముందు గొడవ పడినప్పుడు కానీ కొద్దిగా ఎంతైతే అరగెన్స్ ఇవన్నీ చూపించిందో ఇక్కడైతే శ్రీజ పెట్టిన పాయింట్స్ అప్పటికే చాలా డల్గా అయిపోయారు అనమాట. అంటే ఇంకేం మాట అంటే ఏం చెప్పినా కూడా కౌంటర్ ఇచ్చేస్తోంది శ్రీజ. సో దాని ప్రకారంగా అయితే గనక తను కొద్దిగా డౌన్ అయ్యారు అప్పటికే. ఇంకా తనేమో మాధురి వచ్చేసి ఇంకా రీతు గారికి అయితే నామినేట్ చేసింది. రీతుకి అయితే సేమ్ ఓల్డ్ పాయింట్స్, నువ్వు సపోర్ట్ తోటి ఆడతావు అని చెప్పారు. బట్ ఇక్కడ రీతు అయితే ఒక తనకు కూడా ఒక ఫైర్ లాగా భలే కౌంటర్స్ అయితే ఇచ్చిందండి. ఇంకా అసలు మాధురి అయితే నోరైతే ఎత్తలేకపోయారు. ఆబ్వియస్గా తను ఎందుకంటే సపోర్ట్ అనేది రీతు చౌదరి ఎప్పుడు తీసుకోలేదు. తను ఆడే ఆటను బట్టే తనకి అంటే తనతోటే గేమ్ ఆడుతూ ఉండేసరికి మనకి అలా కనిపిస్తుంది. కానీ ప్రతి గేమ్లోనూ తను ఎక్కడ సపోర్ట్ తీసుకుని ఆడలా. ప్రతి ఒక్కరిని అడిగి నువ్వు నాకు హెల్ప్ చేయి, ఇది చేయి అని చెప్పారు కానీ ఎవరు కూడా తనకైతే హెల్ప్ చేయలేదు. బికాస్ ఆఫ్ అంటే ఆమెతో ఉన్న శత్రుత్వం కానీ లేకపోతే ఆమె ఇచ్చిన కంటెంట్ కానీ దాని పరంగా ఎవరు కూడా తనకైతే సపోర్ట్ ఇవ్వలేదు. బట్ తను తీసుకుందని చెప్పి రైస్ చేయడం అనే పాయింట్ మాధురిది అయితే తప్పు. అట్లీస్ట్ లైక్ తను అడుగుతుంది, నువ్వు చెప్పు ఎక్కడ తీసుకున్నాను సపోర్ట్ అంటే మాధురి దగ్గర ఆన్సర్ ఉండదు. జస్ట్ ఓన్లీ నువ్వు డబ్బులు అయితే ఇచ్చావు, మా టీంకి ఇవ్వాలి, మా టీంలో ఇవ్వాలంటే తను క్లియర్గా చెప్తుంది అనమాట. నేను ఆల్రెడీ కంటెండర్ అయిపోయిన తర్వాత మిగిలిన డబ్బులు తీసుకుని వెళ్ళి నేను కంటెండర్ కావాలని వీళ్ళిద్దరిని అనుకున్నాను. అది నుంచి సాయికి కొంత, అలాగే ఇమాన్యుయల్కి యాజ్ వెల్ యాజ్ ధీమాన్ పవన్కి ఇచ్చాను. బట్ వేరేజ్ అది తీయలేదు. ఆ పర్టికులర్ ప్రాసెస్లో వాళ్ళిద్దరూ అలాగే ఉండిపోయారు, కంటెండర్స్ అవ్వలేదు. అది నా తప్పు కాదు, నేను ఇవ్వాలనుకున్నాను, వాళ్ళు చేయడం ఎందుకు ఇదని చెప్తే మీ బాండ్స్ తోటే వస్తారు, మీరు ఇంతే, నువ్వు చేసేది ఇది అన్నట్టుగా మాట్లాడితే మీకు బాండ్స్ లేవా అని క్లియర్గా అయితే కాల్అవుట్ చేస్తుందండి రీతు. మీ ఇద్దరిది ఏంటి, మీరు ఎందుకు తనుజాకి సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళిద్దరు అమ్మ కొడుకులు ఎందుకు, ఆయన వెళ్ళిపోయిన ఆయన ఎవరంటే భరణిను ఇంకా దివ్య ఆర్ తనుజ అదేంటి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చిందనమాట. సూపర్గా ఇచ్చి పడేసింది అనిపించింది. ఇక్కడేమో అంటుందన్నమాట, మా అందరు బాండ్స్ ప్యూర్ బాండ్స్, నీవే ఇంప్యూర్ బాండ్, లేకపోతే ఆర్గానిక్ కాదు, అన్హెల్దీ బాండ్స్ అని చెప్పేసరికి ఇక్కడైతే ఖచ్చితంగా అందరూ బయటను కూడా ట్రోల్ అయితే అయిపోతున్నారండి మాధురి గారు ఈ పర్టికులర్ దానికి. ఎందుకంటే బయటనున్న ఆమె రిలేషన్ కానీ లేకపోతే అది ఎంత పర్సనల్, అది ఒప్పుకుంటాను. బట్ అది అన్హెల్దీ అనే చెప్పి ఇప్పుడు అక్కడికి వెళ్ళి పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చి గట్టిగా అరిచేసి చాలా ఇంకా మొహం మీద మొహం పెట్టి అరిచేస్తారండి మాధురి గారు. సో అలా చేయకుండా ఉండాల్సింది. ఎంతో కంట్రోల్ చేసుకున్నట్టుగా లాస్ట్ వీక్ అంతా అనిపించింది. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే సేమ్ సంజన గారు అయితే ఎలాగైతే నామినేషన్ అయితే తనలో కొద్దిగా ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి అని చెప్పి ఉంటుంది. అట్లీస్ట్ సంజన ఏంటంటే లూజ్ వర్డ్స్ అవుతున్నా కూడా గేమ్ అయితే ఆడుతుంది. ఇక్కడ అలా కాదనమాట. గేమ్ ఏముండదు, జస్ట్ బాండింగ్ తోటి వెళ్దాము, ప్లస్ లూజ్ వర్డ్స్ ఇంకా మొహం మీద మొహం పెట్టి అరవడాలు చాలా చేశారనమాట. అస్సలు ఆమె బిహేవియరే బాగాలేదనమాట. రీతుతో ప్రవర్తించిన విధానం ఫుల్ ఆన్ ఫైర్ అయితే అయిపోయారు రీతు అయితే. ఇంకా లాస్ట్కి అయితే లైవ్లో అయితే దాని తర్వాత అయితే వెళ్ళి కూర్చుని ఎక్కి ఏడ్చారండి మాధురి గారు. ఇది హౌస్లో ఎవరు చేయలేని పని అయితే గనక రీతు అయితే చేసింది. మొత్తానికి మాధురిని అయితే ఏడిపించడం జరిగిందనమాట. సో ఆ విధంగా రీతుని అయితే నామినేట్ చేశారు. ఇంకా ఇక్కడ శ్రీజ కూడా మధ్యలో అంటారనమాట, ఓకే మా రీతు ఎక్కువ ఇది చేయకు, బయటికి వెళ్తే తల పగలు కొడతారు ఇదని. ఎందుకంటే అది పంచే అయినా బయటకు వస్తే జిట్టు పట్టుకుని నేలకేసి కొడతానని చెప్పడం ఇవన్నీ చెప్పారు కాబట్టి అలాంటి డైలాగ్స్ అన్నీ ఇప్పుడు మీకు రివర్స్లో కౌంటర్స్ అయితే ఇచ్చారనమాట. సో ఖచ్చితంగా మాధురి గారు చేసింది 100కి 100% రాంగ్. ఆర్ వాట్ ఎవర్ డిఫెండింగ్ ఆర్ వాట్ ఎవర్ నామినేషన్ పెట్టేటప్పుడు మాత్రం క్లియర్గా పాయింట్స్ పెట్టి వదిలేస్తే సరిపోయేది. అన్నెసరీగా గొడవ అయ్యి వాటి మీదకి ఇంకా రప్చర్ చేసి గట్టిగా అరవడం అనేది బ్లండర్ మిస్టేక్ అనమాట. అలాంటి వాళ్ళని అసలు చూడాలన్నా కూడా నామినేషన్స్ అసలు చూడలేమండి, అంత గట్టిగా అరిచి ఇది చేస్తుంటే. సో ఇదండి నా ఒపీనియన్ ఈరోజు. ఇంకా లైవ్లో అయితే కనుక ఇంకా సృష్టి అండ్ భరణి గారు నామినేషన్ కూడా అయిపోయింది. ఇది ఇంకా ఎపిసోడ్లో వేయలేదు కాబట్టి నేను ఇంక ఈ రోజుకి ఆపుతున్నాను. సారీ మీకు టూ మెనీ వీడియోస్ వచ్చినందుకు. బట్ నచ్చితే కనుక మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీ ఒపీనియన్ ఏంటో అన్నది కమెంట్ అయితే తెలియజేయండి, నేను తెలుసుకుంటాను. మళ్ళీ రేపటి ఎపిసోడ్ వీడియోతో మేము ముందరకు వస్తాం. బాయ్.